నమస్కారం. మానసిక ఆనందాన్ని, శారీరక ఆరోగ్యాన్ని మనకందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన యోగామృతం కార్యక్రమంలో మనతో ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ కృష్ణశ్రీ గారు. సో కృష్ణశ్రీ గారు ఈ రోజు యోగాకు సంబంధించి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం కృష్ణశ్రీ గారు. నమస్తే అండి. మీకు మరియు సఖీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. కృష్ణశ్రీ గారు ఈ రోజు సకలకు యోగాకు సంబంధించి ఏం నేర్పించబోతున్నారు? ఈ మధ్య కాలంలో మనము ఆస్తమా, శ్వాసకోశ సంబంధించిన సమస్యల గురించి మనం గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనం తెలుసుకుంటున్నాము. అలాగే యోగా ప్రాణాయామాలు ఎంతో విశేషమైన లాభాలు ఉంటాయండి ఈ ప్రాణాయామాల్లో. ఎందుకంటే మన శరీరానికి ఆక్సిజన్ చాలా బాగా అందుతుంది అనమాట. ఎలాంటి సమస్య అయినా, క్యాన్సర్ లాంటి సమస్యలు కూడా మనం చాలా త్వరగా తగ్గించుకోవచ్చు. అంత అద్భుతమైన ఈ ప్రాణాయామాలు. అయితే ఈ క్రమంలో మనం తెలుసుకుందాము ఉజ్జయి ప్రాణాయామము మరియు ఉష్ట్రాసనము. అంటే ఈ రోజు ఉజ్జయి ప్రాణాయామం అలాగే ఉష్ట్రాసనం ఈ రెండు నేర్పించబోతున్నారు. సో ఈ రెండు ఆసనాలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయండి? శ్వాసకోత సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ అవడమే కాకుండా ఇంకేమైనా లాభాలు ఉంటాయి? నిజంగా చాలా అద్భుతమైన ప్రాణాయామం అండి ఉజ్జయి. మొదటగా తెలుసుకుందాము. ఈ ప్రాణాయామం ఊపిరితిత్తులు చాలా ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా దీనికి గొంతు సంబంధించిన సమస్య, అలాగే గొంతు దగ్గర వాపు, అలాగే మాటలో స్పష్టత వస్తుంది. కొంతమంది నత్తిగా మాట్లాడతారు. పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చేయొచ్చు. ఇది ఉష్ట్రాసనం వల్ల ఏం లాభాలు? ఉష్ట్రాసనము చేయటం వల్ల దానికి కూడా థైరాయిడ్, ఇప్పుడు ఉజ్జయి కూడా ఇందా చెప్పుకున్నాం కదా, దాని వల్ల కూడా థైరాయిడ్ చక్కగా తగ్గిపోతుంది. అలాగే ఉష్ట్రాసనంలో కూడా థైరాయిడ్ సమస్య, ఊపిరితిత్తులు అంతా ఓపెన్ అప్ అవుతుంది. ఊపిరితో ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా వెన్నుపూస చక్కగా చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. సో ఎవరైనా చేయొచ్చా ఈ రెండు ప్రాణాయామం అయిన ఆసనం, లేకపోతే ఉజ్జయి ప్రాణాయామం అందరూ కూడా చేయొచ్చండి, ఏం సమస్య లేదు. అలాగే ఉష్ట్రాసనం అంటే నేను ఇందాక చెప్పా కదా, బాగా నొప్పిగా ఉంటే నడుము కొంచెంగా స్లోగా చేయండి. ఫస్ట్ అర్ధ ఉష్ట్రాసనం స్టార్ట్ చేసుకోవచ్చు. కొంచెం కష్టంగా స్టార్టింగ్ లో అర్ధ ఉష్ట్రాసనం చేసిన తర్వాత పూర్ణ ఉష్ట్రాసనం చేయొచ్చు. అలా అందరూ ఎవరైనా చేయొచ్చు. సో మరి ముందుగా ఈ రెండిట్లో మనం ప్రాణాయామం ముందు చేయబోతున్నాం, ఉజ్జయి ప్రాణాయామం. ఉజ్జయి ప్రాణాయామం. ఓకే, మరి అది ఎలా చేయాలో తెలుసుకుందాం. ఉజ్జయి ప్రాణాయామం ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇప్పుడు మనం ఉజ్జయి ప్రాణాయామం చేసేటప్పుడు ఈ గొంతుని కొంచెం టైట్ చేయాలి. కొంచెం స్టార్టింగ్ లో నేర్చుకునే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం టైట్ చేయాలండి. ఇలా టైట్ చేసి రెండు చేతులు మనం ధ్యాన ముద్రలో కూర్చుని ఇలా నడుని ఏ ప్రాణాయామం చేసినా కూడా మనం చక్కగా మన వీలైన ఆసనలో కూర్చుని చేయిస్తే మంచి ఫలితం ఉంటుంది. గొంతు దగ్గర టైట్ చేసి నోరు మూసేసేయాలి, నోరు తెరవకూడదు. ఇక్కడ నుంచి సౌండ్ తీసుకురావాలి మనం. ఇలా బాగా తీసుకున్నాక ఇప్పుడు మనం తలని ఇలా లాక్ చేయాలన్నమాట. ఇలా తలని ఇలా కింద దించేసేయాలి. ఇలా దించేసి మనము కొంతసేపు మనం శ్వాసను బిగ్గబట్టేసి ఉంచేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా బిగ్గబట్టి ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు అలా బిగ్గబట్టేసి ఉంచి అప్పుడు మనం స్లోగా తలని పైకెత్తి ఈ కుడి ముక్కు మూసేసి ఎడ ముక్కు నుంచి గాలిని బయటికి వదలాలన్నమాట. ఇలా ఈ ప్రాణాయామం చేయటం వలన ఆస్తమా, సైనస్, ఎలర్జీస్, అలాగే టాన్సిల్స్ ప్రాబ్లమ్స్ అంటారు కదా, అవి కూడా తగ్గుతాయండి. సో ఉజ్జయి ప్రాణాయామం ఎలా చేయాలో చూపించారు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఉష్ట్రాసనంకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ కొంచెం నార్మల్ గా చేసి దాని తర్వాత ఒకవేళ చేయగలిగిన వాళ్ళు బాగా కంప్లీట్ గా చేయొచ్చు అని అన్నారు కదా. అదే అర్ధ ఉష్ట్రాసనం చేసిన తర్వాత పూర్ణ ఉష్ట్రాసనం అని చెప్పారు. సో మరి అసలు ఉష్ట్రాసనం ఎలా చేయాలో చూపిస్తారా? మరి తెలుసుకుందామండి. ఇప్పుడు మనం ఉష్ట్రాసనం చేసే విధానం గురించి తెలుసుకుందామండి. పొజిషన్లోకి వెళ్దాం. మనం కాళ్ళని ఇలా చాపి వజ్రాసనంలోకి వెళ్దాం. మోకాళ్ళ మీద నించుందాం. రెండు కాళ్ళ మధ్య ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మన చేతిని ఇలా పైకెత్తి శ్వాసని బాగా తీసుకోవాలి. ఇప్పుడు శ్వాసని బయటకు వదులుతూ ఈ చేతిని మనం వెనకాల మన కుడి పాదం యొక్క కుడి మడాన్ని పట్టుకోవాలి. అలాగే ఈ చేతిని కూడా ఇలా మనం పైకి లేపుతూ ఈ పదాన్ని పట్టుకోవాలి. బాడీ మొత్తం వెనక్కి వంగాలి, పూర్తిగా బాడీ వంగాలి. పొట్టని లోపలికి నెట్టాలి. నార్మల్ బ్రీతింగ్ కనీసం ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు చేస్తే మంచి ఛాతీ చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. స్లోగా మనం నార్మల్ పొజిషన్లోకి వద్దాము. ఇప్పుడు కూర్చుందాం. సో కృష్ణశ్రీ గారు ఈ రోజు ఉజ్జయి ప్రాణాయామం అలాగే ఉష్ట్రాసనం ఈ రెండు నేర్పించారు. సో రెండు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రెగ్యులర్ గా సాధన చేస్తే కనుక మంచి ఉపయోగాలు ఉంటాయి అంటున్నారు. ఓకే, సో ఇంత చక్కటి ప్రాణాయామం ఆసనం ఈ రోజు మా సకలకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. మీకు కూడా అండి. నమస్తే అండి. ఇదండి ఇవాళ యోగామృతం కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.